ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి కృష్ణా ప్రాజెక్టులకు వరద వస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. ప్రస్తుతం 70,000 క్యూసెక్కులు వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు. అవుట్ఫ్లో 41,982 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 318 మీటర్లు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 317 మీటర్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.498 టీఎంసీలుగా ఉంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 10 యూనిట్లలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర వరద క్రమంగా పెరుగుతోంది. గోదావరి వరద నీటి మట్టం 31 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది. స్నాన ఘట్టాల వరకు వరద నీరు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువన ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా భూపాల్పల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరింది. దీంతో భారీగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద పెరుగుతోంది. నిన్న ప్రాజెక్టులోకి 178 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ప్రస్తుతం 236 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తోంది. ఇప్పుడు ప్రాజెక్టులో 27 టీఎంసీలకు గాను 5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి కృష్ణా ప్రాజెక్టులకు వరద వస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. ప్రస్తుతం 70,000 క్యూసెక్కులు వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు. అవుట్ఫ్లో 41,982 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 318 మీటర్లు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 317 మీటర్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.498 టీఎంసీలుగా ఉంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 10 యూనిట్లలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర వరద క్రమంగా పెరుగుతోంది. గోదావరి వరద నీటి మట్టం 31 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది. స్నాన ఘట్టాల వరకు వరద నీరు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువన ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా భూపాల్పల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరింది. దీంతో భారీగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద పెరుగుతోంది. నిన్న ప్రాజెక్టులోకి 178 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ప్రస్తుతం 236 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తోంది. ఇప్పుడు ప్రాజెక్టులో 27 టీఎంసీలకు గాను 5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలకు మొన్నటి వరకు ఖాళీగా ఉన్న రిజర్వాయర్లు ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. పాలేరు, వైరా, కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 31 అడుగులకు చేరింది. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించాల్సిన గోదావరి ఈసారి మొదటి హెచ్చరికను కూడా చేరుకోలేదు. ఇక దీనిపై మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి నిర్విరామంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దాని కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవటం జరిగింది. దాంతోపాటుగా అన్ని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఇప్పటి వరకు గోదావరిలో నీళ్లు అసలు లేవని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే దాదాపుగా గోదావరి నీటి మట్టం కూడా దాదాపుగా 32 అడుగుల వరకు చేరుకుంది. దాంతోపాటుగా పాలేరు, వైరా, తాలిపేరు, కిన్నెరసాని లాంటి ప్రాజెక్టులు కూడా భారీగా వరద నీరు చేరింది. దాంతో పాలేరు, వైరా అదేవిధంగా కిన్నెరసాని ప్రాజెక్టులకు కూడా భారీగా జలకళ సంతరించుకోవడంతో అక్కడ ఉన్న రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంది. దాని కారణంగా లోతట్టు ప్రాంత వాస్తువులందరినీ కూడా ఇప్పటికే అధికారులు మైదాన ప్రాంతానికి తరలించడం జరిగింది. ప్రత్యేకించి చూస్తే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఏజెన్సీ ప్రాంతంతో సంబంధం లేకుండా మైదాన ప్రాంతంలో కూడా భారీగా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంది. అయితే ప్రస్తుతం చూస్తే సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు
జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పెనుబల్లి మండలంలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవడం జరిగింది. అయితే విఎం బంజారా సెంటర్లో అదేవిధంగా జాతీయ రహదారిపై వరద పోటెత్తడంతో చెరువును తలపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది అక్కడ. అయితే బస్టాండ్ ప్రాంగణంలోకి భారీగా వరద నీరు రావడంతో ప్రయాణికులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు లంకాసాగర్, బేతుపల్లి పెద్ద చెరువుకు వరద నీరు పోటెత్తుతుంది. అయితే లంకాసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టంకు నీరు చేరుకోవడంతో అలుగుపారుతున్న పరిస్థితి అక్కడ మనం చూడవచ్చు. అయితే బేతుపల్లి పెద్ద చెరువు నుండి ఎన్టీఆర్ కెనాల్ ద్వారా 250 క్యూసెక్కుల సాగునీటిని వేంసూరు మండలానికి తరలిస్తూ ఉన్నారు. అయితే చల్లటి గాలితో కురుస్తున్న వర్షానికి జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు సెలవును కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు లాంటి ప్రాంతాల్లో బొగ్గుత్పత్తికి ఆటంకం ఏర్పడింది. జేవీఆర్ఓసీలో 40 మిల్లీమీటర్ల వర్షం అనేది నమోదైంది. 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అక్కడ అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తూ ఉంది. అయితే గత వారం రోజులుగా ఇలాంటి చెదురుమదురుగా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణికి కోట్ల రూపాయల అపార నష్టం వాటిల్లింది. అయితే డివిజన్ పరిధిలోని వాగులు, వంకలు అన్నీ కూడా పొంగి పొరుగుతూ ఉన్నాయి. అయితే పలు వేంసూరు మండలంలోని కందుకూరు, దిద్దుపుడిలో రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. అక్కడ తుంగవారి కాలనీ వద్ద మొత్తం వరద చుట్టుముట్టేసింది. దాంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ వాళ్ళ ఇండ్లకి పరిమితం అవడం జరిగింది. అయితే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగుల వైపు వెళ్లకుండా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు సూచన చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే అన్ని మండలాల్లో కూడా భారీగా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే ఎక్కువగా వర్షపాతం వచ్చేసి కామెపల్లి మండలంలో 76.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటుగా 24.0 వర్షపాతం అనేది కొన్ని జిల్లాల్లో అత్యల్పంగా నమోదవడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 1046.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాన్ని డిస్టిక్ యావరేజ్గా చూస్తే మొత్తం 49.8 సెంటీమీటర్ల వర్షంగా రికార్డులోకి తెలుస్తుంది. అయితే గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సంబంధించిన అప్డేట్స్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలో చూసుకున్నట్లయితే బాగా హెవీ మోస్తారు వర్షపాతం వచ్చేసి 7 మండలాల్లో కురవడం జరిగింది. మోస్తారు కంటే ఎక్కువగా వర్షపాతం 3 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం అనేది 12 మండలాల్లో కురవడం జరిగింది. దాంతోపాటు భారీ వర్షాలు 3 మండలాల్లో, అతి భారీ వర్షాలు 1 మండలంలో కురవడం జరిగింది. దాని కారణంగా ఎక్కువగా అక్కడ ఎఫెక్ట్ అవుతూ ఉంది. ఎక్కువగా వర్షపాతం కురిసిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది అశ్వారావుపేట మండలంగా తెలుస్తూ ఉంది. కరకగూడెం, పినపాక, చెర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూరు, ఆళ్లపల్లి, గుండాల, దాంతోపాటుగా జూలూరుపాడు, చంద్రకొండ, అన్నారగూడెం, సుజాత్ నగర్, పాలవంచ, బూర్గంపాడు, భద్రాచలం, ములకల్పల్లి, దమ్మపేట, అశ్వారావుపేటలో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే ఇది మొత్తం కూడా ఎక్సెస్ వర్షం కురుస్తుంది. ఇక్కడ కురవాల్సిన దానికంటే ఎక్కువ కురుస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇల్లందు, టేకులపల్లిలో సాధారణ వర్షపాతం అనేది నమోదవుతూ ఉంది. దాంతోపాటుగా లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెంలో కూడా సాధారణ వర్షపాతం అనేది నమోదవుతోంది. ప్రత్యేకించి చూస్తే ఇప్పటికే కురవాల్సిన దానికంటే అనేక చోట్ల ఎక్కువగా వర్షపాతం నమోదైందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అనేక చోట్ల భారీగా వర్షాలు కురిసే పరిస్థితి అయితే ఎక్కడ లేదు. 1-2 మండలాల్లో మాత్రమే భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. అయితే అన్ని మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి కానీ భారీ వర్షాలు అయితే 1-2 మండలాల్లోనే కనిపిస్తూ ఉంది. ఎక్సెస్ వర్షపాతం వచ్చేసి దాదాపుగా అంటే కురవాల్సిన దానికంటే ఎక్కువ కురిసిన వర్షపాతం వచ్చేసి 20% 18 మండలాల్లో కురవడం జరిగింది. సాధారణ వర్షపాతం అంటే ఎంతైతే కురవాల్సిందో అంత స్థాయిలో కురిసిన వర్షం దాదాపు 5 మండలాలు ఉంది. అయితే ఇదే విధంగా అన్ని చోట్ల కూడా కురవాల్సిన వర్షపాతం కంటే కొన్ని చోట్ల ఎక్కువ, కురవాల్సిన దానికంటే కొంత తక్కువ వర్షం కురుస్తుంది. కానీ అన్ని చోట్ల అయితే వర్షం కురుస్తూనే ఉంది. దాని కారణంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. అశ్వారావుపేట, అదేవిధంగా సత్తుపల్లి లాంటి ప్రాంతాలన్నీ కూడా జలమయం అవటం జరిగింది. అయితే ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టు దగ్గర నుంచి వరద నీరు లోతట్టు ప్రాంతానికి వదిలివేయడంతో అక్కడ గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం 32 అడుగులు ఉంది. యాక్చువల్గా గోదావరి నీటి మట్టం వచ్చేసి 43 అడుగులకు మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు రెండవ ప్రమాద హెచ్చరిక, 52 అడుగులకు మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో చూస్తే ఇంకా అక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఇంకా జారీ చేయలేదు. కావున అక్కడ ప్రజలందరూ కూడా ఇప్పటికే ఎగువన కురిసే వర్షాల కారణంగా తమకు ఇబ్బందులు అవుతాయని చెప్పేసి గతంలో ఉన్న అనుభవాల రీత్యా ఇప్పుడు వాళ్లే స్వచ్ఛందంగా మైదాన ప్రాంతాలకు కూడా తరలి వెళ్తున్న పరిస్థితి ఉంది. దానికి తోడుగా అధికారులు
ప్రజలు కూడా జరుగుతున్న నష్టాలను వాళ్లకు తెలుసు కాబట్టి గతంలో జరిగిన నష్టాలను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఎగువన జరుగుతున్న నష్టాలను కూడా దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచన చేయడం జరిగింది. దానికి సంబంధించి మానిటరింగ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. అధికారులు ఏం చేయాలి, ఒకవేళ ప్రమాదం సంభవించినట్లయితే ఏం చేయాలనే దాని గురించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ప్రతి ఒక్క చోట కూడా వర్షం పడుతున్న కారణంగా ప్రజలందరూ కూడా జనజీవనం అనేది స్తంభించిపోయింది. అనేక చోట్ల రోడ్లు కనీసం బయటకు వెళ్ళలేని పరిస్థితి అనేక చోట్ల ఉంది. దాని కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు లోపలికి వెళ్తే లోపల అడుగు పెడితే బయటకు వచ్చే పరిస్థితి కూడా ఎక్కడ అనేక చోట్ల కనపడటం లేదు. ప్రస్తుతం ఐటీడీఏ భద్రాచలంలో కూడా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడైనా ఒకవేళ అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లయితే వాట్సాప్ ద్వారా అదేవిధంగా కాల్ చేసైనా సమాచారం అందించినట్లయితే మేము అలర్ట్ అవుతామని చెప్పేసి అధికారులు వార్తాపత్రికల ద్వారా అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకు సూచన ఇవ్వడంతో పాటుగా అధికారుల బృందం లోతట్టు ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంది. మొత్తం కలెక్టర్లు అదేవిధంగా ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇరిగేషన్ అధికారులు మరియు జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరియు వరదలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అందరూ అధికారులు దీంట్లో పాల్గొని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సీఎంఓ నుంచి స్పష్టమైన ఆదేశాలు కూడా అందాయి వీళ్లకు. అయితే ఇరిగేషన్ అధికారులు అన్ని ప్రాజెక్టుల వద్ద ఇసుక బస్తాలు అందుబాటులో ఉంచుకోవాలని అదేవిధంగా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని చెప్పేసి ప్రాజెక్టుల వద్ద అధికారులకు సూచనలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రాజెక్టుల వద్ద గేట్లు తెరిచే సమయంలో ముందుగా కింద ఉన్న గ్రామాలకు తెలియజేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు అందాయి. అయితే నీరు కిందికి వదిలిన వెంటనే తహసీల్దార్, ఎంపీడీఓలు అన్ని గ్రామాలకు చాటింపు ద్వారా తెలియజేయాలని చెప్పేసి అట్లా చాటింపు కూడా వేస్తూ ఉన్నారు. అయితే ముప్పు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే అనేక మందిని తరలించడం కూడా పూర్తయిపోయింది. అయితే ప్రతి గ్రామాల్లో పునరావాస కేంద్రాలను గుర్తించాలని చెప్పేసి అధికారులకు సూచన ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే మరమ్మతులకు గురైన బ్రిడ్జీలన్నింటిని గుర్తించి వాటికి తగిన మరమ్మతులను వెంటనే చేయాలని చెప్పి వాటిని పూర్తి చేయాలని చెప్పేసి ఒకవేళ అది ఇబ్బందికర బ్రిడ్జి అయినట్లయితే అక్కడ రాకపోకలను నిలిపేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే పనిముట్లు, లైట్లు, మైకులు అందుబాటులో ఉంచాలని చెప్పేసి అధికారులకు తెలిపారు. అయితే ప్రతి గ్రామ సెక్రటరీకి కూడా ఒక మైకు, టార్చ్ లైట్ ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తహసీల్దారు అందరికీ వరద నష్టంపై ఇచ్చే పరిహారంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కూడా తెలిపారు. దాంతోపాటుగా అన్ని మండలాల్లో ఎంపీడీఓలు అప్రమత్తంగా ఉండాలని, వరద తర్వాత గ్రామాల్లో కరెంటు, మంచినీటి సౌకర్యం కల్పించాలని, అంటువ్యాధులు కూడా సోకకుండా గ్రామాల్లో తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, అదేవిధంగా బ్లీచింగ్ని సిద్ధంగా ఉంచాలని, వరద బాధితులకు కావాల్సిన మందులు అందుబాటులో ఉంచాలని. ఎందుకంటే వర్షంలో తడిస్తే ఒకవేళ జలుబు, జ్వరం అదేవిధంగా దోమలు కూడా విపరీతంగా వ్యాపిస్తాయి. కాబట్టి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అదేవిధంగా వైరల్ ఫీవర్స్ అనేక ఫీవర్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి వీళ్ళు వైద్య సేవ అందించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడం కోసం అవసరమైతే హెలికాప్టర్ మరియు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఉపయోగించుకోవాలని కూడా సూచించడం జరిగింది. దీనికి గాను సంబంధిత అధికారులతో ఇప్పటికే పర్యవేక్షణ పూర్తయిపోయింది. అధికారులు కూడా మొత్తం సిద్ధంగా ఉన్నారు. మణుగూరు, భద్రాచలం, అశ్వారావుపేట మరియు చర్లలో బోట్లు అందుబాటులో ఉండేలా అక్కడ చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ లోతట్టు ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి. అయితే ప్రతి గ్రామంలో ఇద్దరికి లొకేషన్ మరియు వరద సంబంధించిన సమాచారం పంపే విధంగా అక్కడ శిక్షణ కూడా పూర్తి చేశారు. కొంతమందికి అధికారులందరూ శ్రద్ధతో తమ విధులు నిర్వహించాలి, లేకపోతే వారిపైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు వారికి తెలపడం జరిగింది. అయితే ప్రత్యేకించి ఇప్పుడు అన్ని చోట్ల కూడా లోతట్టు ప్రాంత వాసులందరినీ కూడా అలర్ట్ చేయడం కోసం అధికారులు నిమగ్నమై ఉన్నారు. మైదాన ప్రాంతంలో ఎక్కడ ఎఫెక్ట్ లేని చోట ఉన్న అధికారులందరూ లోతట్టు ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవజ్ఞులైన అధికారుల సూచనలు, సలహాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా అటు సీఎంఓ నుంచి, ఇటు జిల్లా మంత్రుల నుంచి, జిల్లా ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు తీసుకుంటూనే ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా ప్రతి ఒక్కళ్ళని సేఫ్గా ఉంచేందుకు ఇక్కడ అధికారులు కృషి చేస్తూ ఉన్నారు. ఇది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైన్కి సంబంధించిన అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో.